భారత త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 79,000 కోట్ల రూపాయల వ్యయంతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. రాడార్ వ్యవస్థ, లోయిటర్ మ్యూనిషన్ సిస్టమ్స్, పినాకా రాకెట్ వ్యవస్థలు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వజిషన్ కౌన్సిల్ DAC సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. DAC ఆమోదించిన ప్రతిపాదనల్లో హేల్ డ్రోన్లు, హై ఫ్రీక్వెన్సీ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో, అస్త్ర MK2 క్షిపణులు, స్పైస్ 1000 ట్రైనింగ్ సిమ్యులేటర్ వంటివి ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్కు ఇది మరింత ఊతమిస్తుందని రక్షణ శాఖ తెలిపింది. తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్లను గుర్తించేందుకు లో లెవెల్ లైట్ వెయిట్ రాడార్ల వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ల పరిధిని, ఖచ్చితత్వాన్ని పెంపొందేందుకు పినాకా రాకెట్ వ్యవస్థ సహాయపడుతుందని తెలిపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర MK2 క్షిపణుల ద్వారా గాల్లో తిరుగుతున్న శత్రు విమానాలను చాలా దూరం నుంచే కూల్చివేయవచ్చని వెల్లడించింది. సముద్ర మార్గాల్లో నిరంతర నిఘా కోసం రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థను కొనుగోలు చేయనున్నట్లు రక్షణ శాఖ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.